నరసింహ నిన్ను కొట్టాడా? కృష్ణవేణి చెప్పింది నిజమా? ఆస్తి కోసం 2 కుటుంబాల్లో మనుషుల్ని హత్య చేశాడా? మెట్ల మించి జారి కింద పడ్డారు. పెద్ద ఆయన ప్రాణాలు ఎంత ముఖ్యం, ఆయన కోరిక కూడా అంతే ముఖ్యం. నాకెందుకో ఆగితేనే మంచిదనిపిస్తోంది. ఏ మురారి నీ మరదలు సత్యకిచ్చి కట్టబెట్టాలనా? రేపే మా పెళ్లి చేయండి మావయ్య, నేను ఒప్పుకుంటున్నాను. రేపు నువ్వు పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదురా, మనసులో సత్యాన్ని పెట్టుకుని కృష్ణవేణిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే. నా మనసులో ఎవరూ లేరు, సత్య లేదు, ఇంకెవరూ లేరు. అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకోకు మురారి. సత్యని నువ్వెంతగా ప్రేమించావో మాకందరికీ తెలుసు. అదంతా ఒకప్పుడు, తనెవరో తెలియనప్పుడు. తనేంటో తెలిసాక అసహ్యం పుడుతోంది. తను నీకోసమే పుట్టిన నీ భార్యరా. మీది జన్మజన్మల బంధం. తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అవును మురారి, నా చెల్లెలని చెప్పడమే కాదు, సత్య చాలా మంచిది. అమ్మమ్మ మాటలు విని నీపై హత్యా ప్రయత్నం చేయడం నిజమే అయినా ఆ తర్వాత అది ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. నీకోసం మా అమ్మమ్మని ఎదిరించింది, ఇల్లు వదిలేసింది. ఇప్పుడు నువ్వు తప్ప తనకి దిక్కెవ్వరూ లేరు. నీకోసం అన్నీ వదులుకొని తను ఒంటరిదయింది. గత జన్మ నిన్ను నమ్మకపోతే వదిలే. ఈ జన్మలో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. రుక్మిణీదేవి శత్రువుల ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సత్యని నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? మీ పురాణాలు ఇంకా ఆపుతారా? నేను శ్రీకృష్ణుణ్ణి కాదు, మీ చెల్లెలు రుక్మిణీదేవి కాదు. అయినా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఈ డిస్కషన్స్ ఏంటి? పెళ్ళంటే 6 నెలలు వేసి వదిలేసే చొక్కానో, సంవత్సరం పాటు చదివే తరగతో కాదురా, 100 ఏళ్ల పంట. బాధ్యతగా ఉండాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఏంటన్నయ్యా, ఇప్పుడు నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? అవునరా, నేను దయ్యాన్నే, వేదాలు చెప్పకూడదు. కానీ ఇదిగో మీ వదిలిని చూసావా, నన్ను మార్చిందిరా. దీని మంచితనానికి నేను పడిపోయానురా. మొన్నటిదాకా దీనికి నాకు ఏ సంబంధం లేదు. దీని ఫ్యామిలీ అంటే నీకంటే నా కోపం ఎక్కువరా. తాగి ఇంటి మీదకి వెళ్ళాను, గొడవలు చేశాను. కానీ ఇది ఎంత మంచిదో, దీని ప్రేమ ఎంత గొప్పతో తెలిసాక మారిపోయానురా. మృగం లాంటోని మనిషినయ్యాను. రే, నువ్వు మనిషివి, మంచోడివి, చదువుకున్నావు, నీకు చాలా తెలుసురా. మొరటోని నేను మారగలేంది, నువ్వు మారితే తప్పేంట్రా? రే, నా మాటేనరా. నువ్వు సత్యాన్ని పెళ్లి చేసుకుంటే తాతయ్య కూడా సంతోషిస్తాడ్రా. అర్థం చేసుకోరా. మరి కృష్ణవేణి పరిస్థితి ఏంటి? దాన్నెవర్రా పెళ్లి చేసుకుంటారు? బావా, బావా, నాకేం తక్కువ బావా, నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారు. పాపం సత్యని నువ్వు తప్ప ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోరు. సత్యకి నువ్వంటే ఇష్టం కదా, నువ్వు సత్యనే పెళ్లి చేసుకో బావా. నువ్వు నోరు మూస్తావా? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేనంటే నీకు ప్రేమ లేదు కదా? ఏయ్, ఎవరు చెప్పారు? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటాను? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్తావా? మీ నాన్నతో చెప్పమంటావా? వద్దు, వెళ్తాను. నువ్వు మురారివా, మూర్ఖుడివా? అది నోరు తెరిచి చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
రేపే నా పెళ్లి. నువ్వేం మాట్లాడవేంటి? నీకేం పట్టినట్టు రాయిలా ఉండిపోయావు? రేపు పెళ్ళెలా ఆపుతావు? అమ్మా నాన్నల్ని కలపడానికి ఆ దేవుడే సహాయం చేయాలి. నా చేతుల్లో ఏమీ లేదు. ఏంటా నువ్వు చెప్పేది? అవునమ్మా, నిన్న నాకే మతిపోయింది. మన సత్యమ్మ ఆ మురారి బాబు ఎవరో కాదంట, గత జన్మలో ప్రేమికులంట, భార్యాభర్తలంట. మరో విషయం అమ్మా, మన ఇంటికొచ్చిన రుద్ర మీ మనవడు కాదంట, గత జన్మలో సత్యమ్మ కొడుకంట. సత్యమ్మను మురారిబాబును కలపడానికి మన ఇంటికొచ్చాడంట. ఎంత మోసం! నాకే ఠోకరా వేస్తారా? అవునమ్మా, మిమ్మల్ని పిచ్చిదాని చేసి ఆడుకున్నారు. ఇప్పటిదాకా రుద్ర చాలా చేశాడు. ఇప్పుడు ఆ గత జన్మ వంగతో సత్యమ్మకు మురారికి పెళ్లి చేస్తాడంట. అలా అని సత్యమ్మకు మాట కూడా ఇచ్చాడు. వాడి అంతు చూస్తాను, అందర్నీ చంపి పీరుగులు చేస్తాను. పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పదరా. పినిగారు, వద్దండి, వాళ్ళని ఏం చెయ్యొద్దు. వాళ్ళని మళ్ళీ పుట్టించాడంటే దేవుడే వాళ్ళని కలపాలనుకుంటున్నాడు. మీరు విడదీసి పాపం చెయ్యొద్దు. ఏంటే దేవుడు కలిపేది? నేను బ్రతుకునుగా వాళ్ళని ఏ దేవుడు కలపలేడు. వాళ్ళ చావు చూడ్డానికి సిద్ధంగా ఉండు. మీకు దండం పెడతాను. జరిగిందైతే జరిగిపోయింది. ఇప్పుడు మంచి జరుగుతుంది. మీరు అడ్డుకోవద్దు. నాకు చెడు జరిగిందే, దాన్ని ఎవరు అడ్డుకున్నారు? అది ఆగనప్పుడు ఇది ఆగదు. దయచేసి నా మాట వినండి పిన్నిగారు. వదులు. ఒరేయ్, దీన్ని లోపలేసి తాళం వేయ్. వద్దండి పిన్నిగారు. రండి. వెళ్ళు. పిన్నిగారు, రండమ్మా. పిన్నిగారు, పిన్నిగారు, పిన్నిగారు. రంగా, అమ్మా, నా శత్రువులకి అంత్యకాలం దగ్గరకొచ్చింది. ఓ పదునైన కత్తి తెప్పించు. ఆయుధ పూజ చేసి వాళ్ళని అంతం చెయ్యాలి. అలాగేనమ్మా. రేయ్, అయ్యా ఏంట్రా ఇంకా పూలన్నీ ఇక్కడే పెట్టుకున్నారు? తొందరగా కానివ్వండి. అయిపోయిందండి. ఇంట్లో పెళ్లి కదా అని లోడ్ చేశారో బాగుండదు. తొందరగా కానివ్వండి, ఏ లోటు రాకూడదు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు, టైంకి వచ్చారే. రాకపోతే నాకు బ్యాడ్ టైం వస్తుందని మీ పనివారు హెచ్చరించారయ్యా. ఏదో వాడి అభిమానం. అవును, పెళ్లికి కావలసిన సరంజామా అంతా తెచ్చుకున్నారా? అంతా సిద్ధమేనయ్యా. నీకు మంత్రాలు వచ్చు కదా? అదేం మాటయ్యా, 4 వేదాలు ఉపనిషత్తులు సర్వం నా నాలుగుపై. వచ్చిన మంత్రాలన్నీ చదవకు. 4 గంటే 4 చదివి తాళి కట్టించి తంతు ముగించే. అర్థమైందా? మంత్రాలు కూడా తమరే నిర్ణయిస్తున్నారేమిటయ్యా? మాకు అనుకూలంగా ఏం చేయాలో చెప్తున్నాను. మరో విషయం, పట్టిన దెయ్యం వదలడానికి, పూర్వజన్మలు గుర్తుకు రాకుండా ఉండడానికి
ఒక రక్షాబంధనం కావాలని చెప్పాను, తెచ్చావా? చచ్చాన్రా దేవుడా, అన్నీ తెచ్చి అది మాత్రం తేలేదే. ఏంటి పంతులు, తెచ్చావా లేదా? అయ్యా అది తెచ్చానయ్యా, భద్రంగా పెట్టానయ్యా. పెళ్లి కొడుకు పేట్ల మీదకు రాగానే ఏదోడు చెప్పి అది కట్టేయి. లేట్ అయ్యిందంటే తెలుసయ్యా, నా ఫేటు మారుతుంది. తెలుసు కదా, వెళ్ళి పని చూసుకో. దాన్నెలా మర్చిపోయానురా భగవంతుడా. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి, లేదంటే మ్యారేజ్ జరగదు సరికదా, నా శర్మడి జరుగుతుంది. నిన్నిలా చూడాలన్నది నా కోరికమ్మా. చివరికి ఆ దేవుడి దయ వల్ల నా కోరిక నెరవేరుతోంది. నువ్వు ఈ ఇంటి కోడలివవుతున్నావు. ఇల్లరికపిటలుడైన నన్ను వియ్యంకుణ్ణి చేసి హోదా పెంచుతున్నావు. పిచ్చి తల్లి, ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? నువ్వెక్కడికి వెళ్ళట్లేదుగా. పుట్టిల్లు అత్తారిల్లు నీకు రెండూ ఈళ్లేగా. ఇంకోసారి నీ కన్నీళ్లు బయటకొస్తే నీ బావ ప్రాణాలు కూడా బయటకొస్తాయి. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా, ఇలా ఏడవకూడదు. పెళ్లి చేసుకో, సరేనా? తొందరగా రెడీ చేయండి. మురారి, పెళ్లి కొడుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటారు. నువ్వు నిజంగానే ఆ విష్ణువులా ఉన్నావు. అచ్చం వయస్సులో ఉన్న మీ తాతగారిలా ఉన్నావు. ముహూర్తానికి టైం అవుతోంది. పేట్ల మీద కూర్చునే ముందు ఓసారి మీ తాతగారి ఆశీర్వాదం తీసుకుని రా అల్లుడు. ఈ పెళ్లి జరగడం కోసమే ఆయన ప్రాణాలు నిలుపుకున్నారు. వెళ్ళల్లుడు. తాతయ్య, ఈరోజు నా పెళ్లి. నాకు తెలుసు మీరు నా గురించి ఎన్నో కలలు కన్నారు. నాన్న లేని లోటు లేకుండా, అసలు ఏ లోటు లేకుండా నన్ను పెంచారు. పగలు ప్రతీకారాలు లేని
ప్రశాంతమైన జీవితం నేను గడపాలని ఆశపడ్డారు. అందుకే తాతయ్య మనపై పగబట్టిన సత్యను ఎంతో ప్రేమించి కూడా వదిలేశాను. కృష్ణవేణి నాకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి కరెక్ట్. మీ ఆరోగ్యం బాగుంటే మీరు దగ్గరుండి జరపాల్సిన కార్యం తాతయ్య ఇది. ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా మీ కోరిక నెరవేరుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. వస్తాను తాతయ్య. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఆమెను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఈ ఫోటోలో ఆమెను మీరు చూసారా? చూడలేదండి. ఈ ఏరియాలో ఎక్కడైనా కనిపించింది? లేదు, కనిపించలేదు. బాబు చెప్పండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదండి, చూడలేదు. ఒక్క నిమిషం. పెద్దయినా, ఈ అమ్మాయిని ఏమైనా చూసావా పెద్దయినా? ఈ అమ్మాయి మన తాతగారింటికి వచ్చిన అమ్మాయి కదా? అవును అవును. ఈ అమ్మాయి నిన్న మన తోట వైపు వెళ్ళటం చూశాను బాబు. థ్యాంక్ యూ పెద్దయినా. దాత్రి, 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 దాత్రి. Oh God. Oh shit. ఫోన్ ఇక్కడ ఉందండి. మరి ధాత్రి ఎక్కడా? ధాత్రి, ధాత్రికి ఏమైనా జరిగిందా? ఏం జరుగుతుంది? నేను ఊహించిందంతా నిజమైంది. ఏంటయ్యా? ముసలాడి మనవడు రుద్రగాడు కాదు, వాడసలు మనవడే కాదు. ఏంటయ్యా, అభిరామ్ గారిని మీరే చంపారా? అవునరా, నేనే నా చేతులతోనే చంపేశాను. అదేంటయ్యా, అపూర్వమ్మతో లేచిపోమని చెప్పింది మీరే కదయ్యా? నేనే చెప్పానురా, వాడి ఆస్తి నాకు కలిసి వస్తుందని నేనే పంపించేశాను.
తర్వాత ఇక్కడ 2 కుటుంబాలకు గొడవ పెట్టి ఎవరికీ తెలియకుండా ముసలాడి పెద్ద కొడుకుని నాగమ్మ తమ్ముణ్ణి కొడుకుని చంపేశాను. వెళ్ళిపోయిన అభిరామ్ గాడు ఫోన్ చేసి తండ్రిని కలవాలని పదే పదే విసిగిస్తుంటే వాణ్ణి చంపేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేశాను. మర్యాదగా చెప్పు, ధాత్రి ఎక్కడా? ధాత్రి ఎక్కడా? నా దగ్గరే ఉంది. ఎక్కడ దాచిపెట్టా? చెప్పను.